ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా వెనకట్లున్న బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటాను. ఒక మంచి మిద్దె తోటని మీకు పరిచయం చేయడానికి అయితే నేను వచ్చేసాను. విజయనగరం జిల్లాలో కాటవీధిలో నివసిస్తున్న మంగమణి గారి గార్డెన్. సో ఎన్నో రకాల గార్డెన్స్ చూసాం. టెర్రస్ గార్డెన్ చూసాము, ఇండోర్ గార్డెన్ చూసాము, చాలా రకాలుగా చూసాం. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ గార్డెన్ చూస్తే కంపల్సరిగా వాహ్వా అనిల్సిందే. సో ఉరుకులు పరుగులతో పొద్దున్న లేచిన దగ్గరుండి యాంత్రిక జీవనంలో ఉంటున్న మనం ఇలాంటి గార్డెన్లో టైం స్పెండ్ చేస్తే అబ్బా ఎంత హాయిగా ఉంటుంది కదా. అందానికి అందం, ఆనందానికి ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి మొక్కలను చూస్తుంటే ఒక్కసారిగా మనసు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మొక్కలన్నిటినీ మెయింటైన్ చేయడం ఒక ఎత్తైతే, ఆ మొక్కలు వేసే పరికరాలు ఉంటాయి చూడండి, కుండీలు అవన్నీ, వాటిని అందంగా తీర్చిదిద్దడంలో తెలుస్తుంది ఇక్కడ ఈమె యొక్క ప్రతిభ. సో మీరు నా వెనకాతలున్న మొక్కల్ని చూడొచ్చు. మొక్కలు కాదండి, ఇవి నిజంగా ఒక అపురూప చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాంది అంటూ లేదని తెలుస్తుంది. ఒక చిన్న టైర్ కావచ్చు, ముఖ్యంగా చూడండి వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేస్తాం కదా, ఈ వాటర్ బాటిల్స్ని చక్కగా అందంగా కట్ చేసి ఒక పెయింట్ వేసి 2 కళ్ళు పెట్టి దానికి ఉన్న క్యాప్ని చక్కగా కాళ్ళు పెట్టి ఎంత అందంగా తీర్చిదిద్దారు కదా. దాంతోపాటు ఒక టైర్, అంటే ఏ వస్తువు కూడా పనికి రానిదంటూ ఉండదు మనం ఆలోచించితే. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి చిప్పలను కూడా వదలకుండా అందులోని గార్డెనింగ్ చేస్తున్నారు. దాన్ని ఒక అందంగా హ్యాంగింగ్ చేశారు. అదేవిధంగా ఆయిల్స్ ఏ వాడినా సరే, ఒక ప్లాస్టిక్ ఏదైనా సరే దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దొచ్చో, దాన్ని ఎంత ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మీరు ఆశ్చర్యపోయే ఒక వస్తువు చూపిస్తాం. స్పూన్స్లో మొక్కలు పెంచుతామా? స్పూన్స్లో మొక్కలు ఏంటి అనుకుంటున్నారు కదా. ఎస్, మీరు వింటుంది నిజమే. ఒక్కసారి చూడండి, మనకి ప్రోటీన్ పౌడర్స్, న్యూట్రియన్ పౌడర్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఇవన్నీ వాటిలో ఒక స్పూన్ అనేది ఇస్తారు. ఒక సెర్లాక్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు అది మనం ఇంట్లోని షుగర్లో వాటిలో కొంతమంది వాడుతుంటారు. కానీ వీటిల్లో కూడా మొక్కలు పెంచితే ఇంత అందంగా ఉంటాయని మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇది ఒక్కటే అనుకుంటున్నారా? కాదు కాదు, ఒక్కసారి లుక్ వేయండి. ఇది మంచి మంచి మొక్కలు మనకి చూపిస్తున్న మంగమణి గారిని అయితే మాత్రం మీకు చూపించేస్తాను. కానీ అంతకుముందు ఆవిడ యొక్క టాలెంట్ని కూడా చూపించాలి. చూడండి, డిస్పోజబుల్ గ్లాసెస్ క్రియేటివిటీ చూడండి. చక్కగా పెయింట్ వేసి దానికి డిజైన్ వేశారు. అండ్ ఒక అమ్మాయికి వాటర్ బాటిల్ని అమ్మాయిగా తయారు చేసి చక్కగా చీర కట్టి నెక్లెస్ పెట్టేసి అందులో కొన్ని మొక్కలు. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్నని చూపిస్తాం. ఇక్కడ చూశారు కదా, ఒక్కసారి ఇంకా ముందుకు వెళ్తే చుట్టూ ఉండే మొక్కలు, దాంతోపాటు మేడ మీద టెర్రస్ గార్డెన్. వామ్మో, ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఏ సందు దొరికినా చక్కగా మొక్కలు పెంచేసి ఇంటిని అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. పదండి చూపిస్తాం. షూని చిన్నపిల్లలకి షూ వేస్తాం కదా, పిల్లలు పెద్దలు అవుతారు, షూ సైజ్ తగ్గిపోతుంటుంది, వాళ్ళ పాదాలకి సరిపోవు. సో అందులో కూడా మొక్కను వేస్తే ఎంత అందంగా ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మనం వాడే చెప్పుల్ని కూడా, వాడి పడేసే వస్తువును కూడా ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చో కూడా తెలుస్తుంది. చిన్నపిల్లల షూ, అదేవిధంగా సర్ఫ్ బాటిల్స్, ఒకటి కాదు వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ అబ్బా మనసును మైమర్పించే విధంగా అందంగా చక్కగా మొక్కలతో పలకరిస్తున్నాయి. సో ఇక్కడ వ్యూ చూసాము అంటే వెళ్తున్న కొలిది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పలకరిస్తున్నాయి. ఇంకా మేడ మీద కూడా వ్యూ చూద్దురండి. కిందనంతా ఒక అద్భుతమైన వ్యూ చూశారు. మేడ మీద చూస్తే ఇంకా మహా అద్భుతమైన మొక్కల్ని, అదేవిధంగా క్రియేటివిటీని కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు వేసవి సెలవులు వచ్చేసరికి ఇంట్లోని ఏం తోచక మొబైల్స్తో సతమతం అవుతుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి గార్డెనింగ్ అవి నేర్పిస్తే ఎంత బాగుంటుందో కదా.
పిల్లల్లో కూడా మొక్కలు పెంచాలి, ఒక క్రియేటివిటీ క్రియేట్ చేయాలి అనే ఆలోచన రావడం కూడా గొప్పదే కదా. సో మేడం కూడా చాలా బిజీగా ఉన్నారు. హాయ్ మంగమణి గారు, క్రియేటివిటీ ఏంటి అసలు? వామ్మో, హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. మీ క్రియేటివిటీ చూస్తుంటే ఎంత ఓపిక్గా మొక్కల్ని పెంచడంతో పాటు వాటిని ఎంత అందంగా తీర్చిదిద్దారు. అసలు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. అండ్ టెర్రస్ గార్డెన్ చేయాలని ఆలోచన వచ్చే వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నాం, అవునా కదా? ప్రత్యేకించి అయితే ఏమీ లేదండి, అంత గొప్పగా ఏమీ చేయటం లేదు. కానీ నా ఖాళీ ఉన్నప్పుడు చేతనైనంతలో చెత్త, ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు బయటికి వెళ్ళకుండా చూడాలి అనేది ఒక ఆలోచన. వాటితో అందంగా అలంకరించాలి గార్డెన్ని. ఏ పనికి రాదు అనుకున్న వస్తువునైనా సరే మొక్కల్లో అందంగా పెట్టి ఇంకా బ్యూటిఫై చేయాలి గార్డెన్ని అని నా అభిప్రాయం అనమాట. అంటే మేడం, నాకు ఇక్కడ కనిపించిన తర్వాత ఒక షూని, ఒక స్పూన్ని చూశాను. దాన్ని కూడా మొక్కతో అందంగా పెట్టేశారు. వాటర్ బాటిల్స్. అలా ఈ క్రియేటివిటీ అంటే ఏ టైంలో మీరు దీనికోసం ఎంత టైం స్పెండ్ చేస్తారు? నేను 39 ఇయర్స్ సర్వీస్ చేశానండి బిఎస్ఎన్ఎల్లో. 2020 జనవరి 31న విఆర్ తీసుకున్నాను అనమాట. ఇంకా అంతకుముందు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా సండే, సెకండ్ సాటర్డే అవి వచ్చినప్పుడు మొక్కలు పని చేసేదాన్ని. మొక్కలు పని చేసేదాన్ని అనే కన్నా కొత్తగా మొక్కలు నాటడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ప్రతిరోజు మే నెలలో కూడా ఒక కొమ్మ తీసి నాటడమో, కొత్తగా ఒక చిన్న మొలక ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి దాన్ని నాటడమో చేసేదాన్ని. అలాగే ఎండాకాలం మే నెలలో బయటికి వెళ్ళలేను, మొక్కలతో ఉండలేను అన్నప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కట్ చేసి వాటికి రంగులు వేయడం, అవి మొక్కలకి ఎలా ఉపయోగపడతాయా అని ఆలోచించడం చేశాను. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా నాకు టైము కలిసి వచ్చిందనమాట. ఇంకా రోజు చేయకపోయినా సరే ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు కొంచెం చేస్తూ ఉంటాను. సో ఇంత గార్డెన్ చూసిన తర్వాత యాక్చువల్లీ మిద్దె తోట వ్యవసాయం చేసేవారు ఎలా ఆలోచించుకుంటారంటే కొంత పువ్వుల మొక్కలు, అదేవిధంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేవన్నీ కూడా అంత క్వాలిటీగా ఉండవు కాబట్టి ఇంట్లో పెంచుకుందాం అనే ఆలోచనతో అవి పెంచుతారు. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ఒక ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ పెద్దగా ఏం కనపడలేదు. సో అంతా కూడా ఒక డిఫరెంట్గా మీరు ప్లాన్ చేసుకున్నారా ఈ మొక్కలనే పెంచాలి అనేసి? ఫలానా మొక్కలే పెంచాలని మొదట్లో అయితే నేనేమీ అనుకోలేదు. అప్పుడు అసలు అంత అవేర్నెస్ కూడా లేదనమాట. నాకు ఏ ఐడియా లేదు. నాకు మొక్కలు అంటే చామంతి మొక్కలు, కనకాంబరం మొక్కలు అవే తెలుసు అప్పట్లోను. పక్కనే ఉన్న మా అమ్మగారు మాత్రం అన్ని రకాల కూరగాయలు, పాదులు పెంచేవారు అనమాట. మాకు ఆవులు కూడా ఉండేవి మా చిన్నప్పుడు. వాటి గెత్తం వాడేవారు. అలా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. కానీ పెళ్ళికి ముందు, ఈ ఇల్లు కట్టుకోక ముందు మాత్రం నేను గార్డెనింగ్ వర్క్ ఏమీ చేయలేదనే చెప్పాలి. అమ్మగారికి కూడా ఏమీ సాయం చేసేదాన్ని కాదనమాట. కానీ సొంత ఇల్లు వచ్చింది, సైట్ కొన్న వెంటనే అనమాట, ఇల్లు కట్టక ముందే వెనకాల ఒక జామ మొక్క నాటాను అనమాట. అది 3 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టే టైంకి ఫ్రూట్స్ బాగా వచ్చాయన్నమాట. ఆ తర్వాత ముందైతే నేను కూడా అందరిలాగానే చామంతి మొక్కలు, కనకాంబరం మొక్కలే తెచ్చి పెట్టుకున్నాను కొంచెం జాగాలోను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒకటి ఎక్కడ ఏది కనిపిస్తే ఆ మొక్క తెచ్చి పెట్టేసేదాన్ని అనమాట. కానీ అది కరెక్ట్ కాదని తర్వాత తెలిసింది. గార్డెనింగ్ చేసేవాళ్ళు ఏంటంటే మనకి ఏ మొక్క అవసరం అవుతుంది, కూరగాయలు, పళ్ళు, ముందైతే ఆకుకూరలు, ఇలాగా మన ఆహారానికి ఉపయోగపడే మొక్కలే పెంచుకోవాలి. అలాగే వాటి పాలినేషన్కి ఉపయోగపడే పసుపు రంగు పూల మొక్కలు, కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ కోసం అలాగా పెంచుకోవాలి అని ఇప్పుడు అర్థమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు వీటితో బాగా ఇంట్రెస్ట్ వచ్చేసిందనమాట. ఇప్పుడు నేను కూరగాయ మొక్కలు, పాదులు పెట్టినా సరే వాటికి పెస్ట్లు అవి వస్తే కంట్రోల్ చేయలేను. నా హెల్త్ కూడా పెర్మిట్ చేయదనమాట. ఎక్కువసేపు సన్ రైస్లో తగిలేలాగా ఉండలేను, ఎక్కువ కష్టపడలేను. ఇప్పుడు వచ్చింది. కాకపోతే ఏంటంటే పూర్తిగా వదిలేయకుండా నేను ఏది చేయగలనో అదైనా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ కరోనా తర్వాత ఎక్కువగా గార్డెనింగ్, మిద్దె తోట వ్యవసాయం, టెర్రస్ గార్డెన్ కానీ, ఇండోర్ గార్డెన్ కానీ ఈ చేసే వాళ్ళ సంఖ్య
కొంచెం పెరుగుతుంది ఎక్కువగా. పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ఏంటంటే ఇంట్లో పనొక్కటే సరిపోతుంది, వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం, వాటికి సదుపాయం చేయలేము, బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాటిని ఎవరికీ అప్పజెప్పలేము. సో ఎందుకు అనేసని చాలామంది వెనకడుగు వేస్తుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే, అంటే మీరు ఆల్రెడీ అంటే ఉద్యోగం చేస్తూ కూడా అప్పుడు కొంత గార్డెన్ మెయింటైన్ చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఇంకా దాన్ని కొంచెం ఇంకా మరింతగా అభివృద్ధి చేశారు. సో ఇంట్లో మొక్కలు పెంచాలని ఆలోచన ఉండి పెంచలేని వారి కోసం మీరిచ్చే చిట్కా? అసలు మనకి శ్రద్ధ ఉంటే ఏది అసాధ్యం కాదనమాట. అసలు బాల్కనీలో కూడా ఆకుకూరలు అవి పెట్టుకోవచ్చు. మెంతులు, ఆవాలు లాంటివి ఇంట్లో ఉండేవే ముందు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ కూడా సెమీ షేడ్లో కూడా వచ్చేస్తాయి. మంచి ఎండే అవసరం లేదు. అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఏది లేకపోయినా బాల్కనీ కూడా లేదు, ఒకటే గది ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఓ గ్లాసులోనో మగ్గులోనో పాత డొక్కులోనో నీళ్లు పోసి మనీ ప్లాంట్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా ఇండోర్ ప్లాంట్స్ వాటర్లో కూడా పెరుగుతాయి. 2-3 రోజులకు ఒకసారి వాటర్ మార్చుకుంటే సరిపోతూ ఉందన్నమాట. కానీ అసలు మొక్క లేనిదే ఇల్లు ఉండకూడదు. మరి ఇంత మంచి ఆర్టిస్ట్ని, ఒక కళాకారుని మేము చూసామంటే ఇంత చక్కగా డిజైన్ చేసి ఏ ఒక్క పనికిరాని వస్తువును కూడా మనం ఇంత అందంగా తీర్చిదిద్దొచ్చు, ఇంత అందంగా చూపించవచ్చు, తయారు చేయొచ్చు అనే ఆర్ట్ని మీ దగ్గర అయితే చూసి చాలామంది నేర్చుకోవాలి. సో ఈ ఆర్ట్ అనేది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారా? ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండానే నేను అన్ని పనులు చేసుకుంటానండి. ఇంట్లో ముందు వంట చేసి టేబుల్ మీద అన్నీ అమర్చిన తర్వాత నాకున్న ఖాళీ టైంలోనూ నా మనసుకు నచ్చిన ఈ వ్యాపకాలు నేను పెట్టుకున్నాను అనమాట. అప్పుడే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మ్యాక్సిమం. మేడం మాటల్లో చూస్తుంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు మాటలతో కాదు చేతులతో చేసి చూపిస్తారని అర్థమవుతుంది. సో మేడం మాటలు తక్కువగా చెప్తున్నా కానీ ఆవిడ చేసిన అద్భుతాన్ని చూశారు కదా. ఒకటి కాదు, రెండు కాదు, కౌంట్లెస్ అనమాట. ఏ సందులోకి వెళ్ళినా మొక్కలే, ఏ మూత చూసినా మొక్కలే, ఏ పరికరం చూసినా మొక్కలే, పచ్చగా చక్కగా నిగనిగలాడుతూ హాయిగా పలకరిస్తున్నాయి. ఇంత సమ్మర్లో కూడా ఇక్కడ వస్తున్న గాలి అవి ఎంత హాయిగా ఉన్నాయో తెలుసా, పచ్చదనంతో పలకరిస్తున్నాయి అనిపిస్తుంది. సో వ్యూయర్స్, మీరు కూడా చూశారు కదా మంగమణి గారి క్రియేటివిటీ గార్డెన్ని చూసిన తర్వాత మీకే అనిపించింది. సో తీయండి, ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్, డబ్బాలు, మూతలు అన్నీ తీసేయండి, చక్కగా రంగులు వేసేసి అందులో ఒక మొక్కను వేసి మీరు కూడా పోస్ట్ చేయండి. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.